హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజ్మా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందు రోజు రాజ్మా పప్పుని నానపెట్టుకొని పొద్దున్న లేసి 4-5 విజిల్లు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత నేనైతే నార్మల్గా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకూడదండి. అది నార్మల్గా కచ్చపచ్చ తగిలితేనే దాని యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది. నార్త్ వాళ్ళు అయితే కనీసం అది కచ్చాపచ్చ మెదపుర కూడాను యాజ్ టీజ్గా గింజలతోనే వండుకుంటారు. తర్వాత దానికి మనం పోపు పెట్టుకోవాలి. పోపు అంటే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటా పళ్ళు తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత మన దగ్గర ఏ పోపు దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేశానండి. మనం పప్పు ఉడకబెడుతున్నప్పుడే టమాటాని ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, అందుకే వేయలేదు. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపుని వేసుకోవాలి. వేరంగా ఫ్రై అవుతాయి టమాటాలు. తర్వాత మనం మెదిపి పెట్టుకున్న రాజ్మా పప్పుని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, నేనైతే మాత్రం చనా మసాలా వేసానండి. రాజ్మాలో నేను చనా మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందని నేను వేసాను. వేసి కారం వేసుకొని బాగా కలుపుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నార్మల్గా ఉడికించుకోవాలి. ఫస్ట్గా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకొని నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే విడిచిపెట్టేస్తే రాజ్మా చావల్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసాను. కొద్దిగా ధనియా పత్తా ఉంటే వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన రాజ్మా రెడీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి బాయ్.